ఫ్రెండ్స్, జీవితంలో మనం అనుకున్నది సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. ఆ కష్టానికి చాణక్యుడు వంటి గొప్ప మేధావి చెప్పిన నీతి కూడా తోడవ్వాలి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం దక్కడం లేదా? అయితే ఈరోజు మనం చాణక్యుడి జీవితంలో జరిగిన ఒక చిన్న కథ ద్వారా ఓడిపోతున్న మనం ఎలా గెలవాలో తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు ఇన్నర్ పీస్ తెలుగు. చాణక్యుడు అప్పటి నందవంశాన్ని అంతం చేసి చంద్రగుప్తుణ్ణి రాజుగా చేయాలని సంకల్పిస్తాడు. తన వ్యూహంతో చంద్రగుప్తుణ్ణి తీసుకుని నేరుగా నంద సామ్రాజ్యం యొక్క రాజధానిపై దాడి చేశాడు. కానీ అక్కడ ఉన్న భారీ సైన్యం ముందు వీరు నిలవలేక దారుణంగా ఓడిపోయారు. ప్రాణాలు దక్కించుకోవడానికి చాణక్యుడు, చంద్రగుప్తుడు అడవిలోకి పారిపోయారు. అలా అడవిలో ఆకలితో అలమటిస్తున్న వీరికి ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది. అక్కడ ఒక తల్లి తన కొడుక్కి వేడివేడి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఆ పిల్లాడు ఆకలి తొందరలో అన్నం గిన్నె మధ్యలో చేయి పెడతాడు. అంతే, వేడి తగిలి చెయ్యి కాలి ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ తల్లి నవ్వుతూ ఇలా అంటుంది, నాయనా, నువ్వు కూడా చాణక్యుడిలాగే తప్పు చేస్తున్నావు. ఆ మాట విన్న చాణక్యుడు ఆశ్చర్యపోతాడు. ఆ తల్లి కొనసాగిస్తూ, వేడి అన్నాన్ని నేరుగా మధ్యలో చేయి పెట్టి తింటే చెయ్యి కాలుతుంది. ముందు చుట్టూ ఉన్న చల్లని అన్నం తింటూ నిదానంగా మధ్యలోకి వెళ్ళాలి. చాణక్యుడు కూడా సరిహద్దుల్ని గెలవకుండా నేరుగా రాజధానిపై దాడి చేసి దెబ్బతిన్నాడు అని చెప్తుంది. ఆ మాటతో చాణక్యుడు తన తప్పు తెలుసుకొని చంద్రగుప్త మౌర్యతో కలిసి బయలుదేరుతాడు. మిత్రులారా, మన జీవితంలో కూడా మనం పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటాం. కానీ దాన్ని ఒక్క రోజులో సాధించాలని నేరుగా ప్రయత్నించి దెబ్బతింటాం. విజయం సాధించాలంటే చిన్న చిన్న అడుగులు వేయాలి. ముందు చిన్న విజయాల్ని సొంతం చేసుకుంటూ క్రమంగా మీ ప్రధాన లక్ష్యం వైపు వెళ్ళాలి. ఇదే చాణక్యుడు చెప్పిన సక్సెస్ సీక్రెట్. మీరు కూడా మీ లక్ష్యం వైపు చిన్న అడుగు వేయడానికి సిద్ధమా? ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఇన్నర్ పీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంది కదా, మీ విజయం మీ అడుగులోనే ఉంది. ధన్యవాదాలు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.